అందరికి నమస్కారం మాస్టర్. మన విశ్వగురు అయిన బ్రహ్మర్షి పితామహ పత్రి గారికి ఆత్మ ప్రణామాలు. మరి జూమ్ లో ఉన్న ఆత్మ బంధువులందరికీ ఆత్మ ప్రణామాలు మాస్టర్. ఇంతటి అవకాశం ఇచ్చిన సుధాకర్ మాస్టర్ గారికి ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. ఈరోజు మనం మనం మనకు రామాయణం గురించి తెలుసు మాస్టర్. ఈరోజు మరి డీనా మెరియన్ రాసిన ఈ ఇంగ్లీష్ బుక్ నుంచి మనకు తెలుగులోకి వచ్చింది. దాని గురించి కొంచెం వివరించుకుందాం మాస్టర్. ఈరోజు ఏంటంటే కొంచెం పరిచయమే ఉంటది. మరి డీనా మెరియం అంటే ఆమె ఇంగ్లీష్ లో రాసింది, అంటే తన అనుభవాలతో రాసిన బుక్ ఇది. మరి ఆ మేడం అంటే ఆమె ఎన్నో సంవత్సరాలు సాధన చేసి చేసి ఈ బుక్ రాసిందట మాస్టర్స్. మరి ఇది ఆ మేడం ఏంటంటే ఒక 40 సంవత్సరాలు పరమహంస ఒక 40 సంవత్సరాలు పరమహంస యోగానంద దగ్గర అదేంటి క్రియాయోగం నేర్చుకున్నదట. దీనా మెరియం గారు క్రియాయోగం నేర్చుకొని ఎంతో సాధన చేసి మరి మళ్ళీ ఎలా అంటే మనకు ఈ అద్భుత గ్రంథాన్ని అందించడానికి తను ఎంతో కృషి చేసి మరి ఈ గ్రంథాన్ని మనకు అందించింది. మరి మనం కొంచెం వివరణ తెలుసుకుందాం. రచయిత్రి ముందు మాట అంటే ఈ డీనా మెరియంది ఆమె ఎలా దీన్ని అంటే ఈ బుక్ రాయాలని ఆమెకు ఎందుకు ఆలోచన వచ్చింది, మరి బుక్ ను మనకు ఎందుకు అందియాలి అనుకున్నది అంటే దాని గురించి తెలుసుకుందాం మాస్టర్స్. అంటే ఆమె ఎలా అంటే రాత్రికి పగలకు మధ్య ఏదో గడియలో ఒక నిశ్చలమైన అంటే అది ఎలా అంటే కదలకుంటుంటే చూడాల నిశ్చలమైన కలల మహాసముద్రంలో మునిగిపోయి అంటే బాహ్య ప్రపంచపు ఎరుక అంటే అలాంటి నక్షత్ర సమావేశం అంటే ఇట్లా రాత్రి వేళలో అన్నట్టు. ఎలా అంటే సూర్యుని ఆగమం అంటే సంకేతాలు వస్తాయి చూడు. నక్షత్రాలు ఉన్నప్పుడు సూర్యుడు వచ్చేటప్పుడు మనకు సంకేతాలు ఎలా వస్తాయో మరి అలా పక్షులు తొలికూతలు అంటే మనకు తెల్లవారుజాముల పక్షులు ఎలా అవి చిన్నగా తొలికూతలు కూస్తాయి కదా, ఆ రకంగా ఆమెకు ఎలాంటి ఆ తొలికూతలకు ముందు రాత్రికి జీవులు విశ్రాంతి తీసుకుంటాయి కదా, మరి అందుకోసమని ఆ తొలికూతలు ఆ సమయంలో ఆమెకి ఏంటంటే అంతర్ ప్రపంచం లోపల నుంచి అంటే అంతర్ ప్రపంచం అంటే దర్శనాలు ఆమెకు ఎలా అంటే ప్రకాశవంతంగా చేరడం అయిందట. అంటే ఆ సమయం ఏంటంటే అంత ప్రశాంతంగా నిశ్చలంగా ఉంటది కదా, ఆ సమయంలో ఆమెకు ఆ రకంగా అంతర ప్రపంచంలోంచి మరి ఆమెకు అందడం జరిగిందట మాస్టర్. మరి ఆ సమయంలో మరి మనం సాధారణంగా చూడని దృశ్యాలు అంటే మనము మామూలు మనుషులకే అంటే చూడని దృశ్యాలు ఎంతో అందంగా కనబడతాయి. మనం ఉదయం పూట ఏంటి అంటే పక్షుల కిలకిల రాగాలు అవి ఆ వాతావరణం ఆ ప్రకృతి ఆ సూర్యుడు కొంచెం కొంచెం ఉదయించేటప్పుడు మనకే ఎంతో అందమైన దృశ్యాలుగా అనిపిస్తాయి. మరి ఆమె ఆ అంతర్ ప్రపంచంలో ఎన్నో దృశ్యాలు చూస్తుందట మాస్టర్స్. మరి అలాంటి దృశ్యాలు చూసే సమయంలో మనం ఎలా అంటే సాధారణంగా వినని విషయాలు కూడా వినగలుగుతాం ఆ సమయంలో. ఎందుకంటే అది నిశ్శబ్దంగా ఉంటది, నిశ్చలంగా ఉంటది. అంటే ఇప్పుడు కదిలే నీరైతే ఎలా నిశ్చలంగా ఉంటదో అలా అప్పుడు మన ప్రతిబింబం ఎట్లా అందులో కనబడుతుందో ఆ రకంగా ఆమెకు ఏదో వినని విషయాలు వినబడ్డట్టు అనిపించిందట మాస్టర్స్. మరి అలా అనిపించినప్పుడు ఆ సమయంలో అంటే నా కోసమే అంతర్ ప్రపంచం తెరుచుకొని మానవుని భౌతిక నేత్రాలు చూడలేని ఒక గొప్ప కాంతి కనబడ్డదట. అంటే ఆమె కోసమే ఏదో ఒకటి అంతర్ ప్రపంచం తెరుచుకున్నది అనే విధంగా ఆమె అంతర్ ప్రపంచాన్ని చూడగలిగిందట మాస్టర్స్. అంటే లోపల నుంచి ఆమెకి ఏంటంటే ఏదో ఒకటి తెలియంది ఆమె అంతర్ ప్రపంచంలోంచి చెబుతుంది. అంటే ఆమెకు ఆమె మొత్తము అందులో లీనమైపోయింది అన్నట్టు. మరి అటువంటి ఒక గొప్ప కాంతి ఆమె చూడగలిగిందట మాస్టర్స్. మరి ఆ కాంతి ఎలా ఉందంటే అత్యంత సౌందర్యంగా ఉందట. ఎంతో అత్యంతంగా సౌందర్యంగా మరి భరితమైన లోకం పైన ప్రసరించిన అక్కడ అనేక జంటల పరస్పర ఉనికిని ఆస్వాదిస్తూ ఉల్లాసంగా అంటే ఇప్పుడు ఎలా అంటే పక్షులు అలా జంటలుగా అట్లా గుంపులుగా వెళ్తాయి కదా, అలాంటి అవి చూస్తూ ఆమె మమేకమైపోతుంది. అంటే ఆమెకు ఏదో ఆమెకు అది తెలియంది ఒకటి ఆమె అంతర్ ప్రపంచం నుంచి ఆమెకు ఏంటిదో తెలుసుకోవాలని ఆమెకు ఆతృత అన్నట్టు మాస్టర్స్. అంటే మరి అలాంటి ఉల్లాసాన్ని
ఆస్వాదిస్తుందట మేడం. అలాంటి ఉల్లాసాన్ని ఆస్వాదిస్తూ ప్రేమ అంటే ప్రేమను ఇలా సున్నితత్వంలో సేద దీరుతున్నప్పుడు ఆ దృశ్యమంతా ఒక గొప్ప ప్రేమగా కనిపించిందట మాస్టర్స్. అంటే దాన్నంతా చూస్తూ అలా ఆమె సేద తీరుతున్నప్పుడు అక్కడ దృశ్యమంతా ఒక గొప్ప ప్రేమగా ఆమెకు కనిపించిందట. అంటే ఆమె చుట్టూ ఏదో ఒక ప్రేమ అల్లుకొని ఉన్నట్టు తన హృదయమంతా ఏదో ఉల్లాసంతోని ఆమెకు అంటే మాటలతోని చెప్పలేనంత అలా అనుభవిస్తుందట మాస్టర్స్. అలాంటి ఆ సమయంలో ఎలా అంటే ఇక్కడ ఆ దృశ్యమంతా ఈమె చూడగలుగుతుంది. అంటే తన హృదయం ఆనందంతో ఉప్పొంగిపోతుందట. అంటే ఆ దృశ్యం చూసినప్పుడు ఎలా అంటే మనకు చెప్పలేని అంటే ఆత్మానందం లోపలికెళ్ళొస్తది గదా! ఆ రకంగా ఆమె ఎంతో ఉప్పొంగిపోతుందట. మరి అలా ఆహ్, ఉప్పొంగిపోయినప్పుడు మరి ఇతరులకు అనుభూతి ఎలా మనం చెప్పలేము గదా! మాటలతో అనుభూతి చెందుతనే మరి అది తెలుస్తది. మరి చెప్పాలంటే అది మాటలతోని చెప్పేది గాదు గాబట్టి, మరి ఆమె ఎంతో అనుభూతి చెందుతుందన్నట్టు. అంటే ఏమంటుంది మళ్ళిక్కడ అంటే, అనుభూతి చెందుతున్న ఆ ప్రేమ నాది కాదు అంటుంది. అంటే ఆమె ఎంతో తన చుట్టూ ఏదో అల్లుకున్నది ప్రేమ అని అనుకుంటుంది గానీ, ఆ అనుభూతి చెందుతున్న ప్రేమ నాది కాదు అంటుంది. అంటే ఇక్కడ ఎట్లా అంటే ఏమంటుందంటే, అది ఆ ప్రేమ నాది కాదు. అది సీతారామచంద్రమూర్తి, సీతామాతలు భూమిపైకి తెచ్చిన ప్రేమగా నాకనిపించింది అంటుంది. అంటే అదెంతో నాకు అంటే అది ఆ దృశ్యాలు జూసినప్పుడు ఏదో ప్రేమ అని అనుకుంటున్నా గానీ, ఆ ప్రేమ నాది కాదు. ఆ సీతారామమూర్తి, సీతమ్మ తల్లులే ఈ భూమి మీదకి తెచ్చే ప్రేమ అని ఇక్కడ చెప్తున్నది మాస్టర్స్. అంటే ఇక్కడ నేను గ్రహించిందేంటి అంటే, అందరికి చెంది ప్రతి వారిలోను, ప్రతి దానిలోను ప్రభావించే ఈ ప్రేమనే అందరిలో కోల్పడానికే మరి వారు వస్తున్నారు అంటుండు. అంటే ఎవలు శ్రీరామచంద్రులు వస్తున్నారు. సీతమ్మ మాత వస్తుంది అని చెప్తుంది. అంటే ఇది ఒకళ్ళ కోసం గాదు. అందరి మేలుకొలుపు కోసం, అందరి మేలుకొలుపు కోసమే మరి వాళ్ళు నాకు సంకేతం ఇస్తున్నారు అని అనిపిచ్చిందట. మరి మొదట్లో కేవలం ప్రేమ మాత్రమే ఉంది అనుకున్నా, కానీ తర్వాత మనోహరమైన ఆకుపచ్చని కాంతి అంటే ఫస్ట్ ఒక ప్రేమనే గావచ్చు అనుకున్నదట. అంటే ఆమె అలా ఊహించుకునే వరకల్నే మళ్ళొకటి ఒక కాంతివంతమైన అంటే ఆకుపచ్చ రంగులో ఒక కాంతి ఆమెకు కనిపించిందట మాస్టర్స్. అంటే ఆమెకు దృశ్యం అలా కనిపించిందట. మరి అలాంటి ఆకుపచ్చని కాంతి ఆవరిస్తూ మరి రూపరహితమైన ఆ శ్రీరాముని ఉనికి రూపరహితం అంటే అంతటా ఉన్నాడు గదా! అలా రూపరహితమైన ఉనికి ఎలా అంటే ఆ కాంతి రూపంలో తను చూడగలిగిందట. ఆ కాంతి రూపంలో అంతటా ఆవరించటం వల్ల ఎరుక పొందాను అంటుంది. అంటే ఆ ఆకుపచ్చటి కాంతి తనంతటా ఆవరించడం వల్ల ఈమె ఎరుక పొందింది అంటుంది. మరి అలాంటి ఎరుక పొందాను. మరి నేను ఆ ప్రగాఢ ప్రేమ, వాత్సల్యాల పట్ల ఆశ్చర్యపోతూ ఉండగానే అంటే ఆమె చూసింది. చూసి దాన్ని అంటే ఇదేంటి అని ఆశ్చర్య పొం ఆహ్, ఆహ్, పొ ఆశ్చర్యంగా పొందుతూ ఉండగానే ఇది శ్రీరాముడి భూమి మీదకి తెచ్చే ప్రేమ అని తెలిసిందట. అంటే శ్రీరాముడు ఈ భూమి మీదకి తెస్తున్న ప్రేమ అని ఇక్కడ ఆమెకు అర్థమైందట. ఆయన ఒకానొక నూతన నాణ్యమైన ప్రేమను ఎరుకపరిచారు అంటుంది. అంటే ఆ మాటలు నాకు వినిపించాయి అంటుంది. అంటే ఇదేంటిది అని ఆమె ఆశ్చర్యంగా ఉన్నప్పుడు ఆమెకు ఆ మాటలు అలా వినిపించినాయట. అంటే ఇక్కడ నూతన ఒక ప్రేమను ఈ భూమి మీదకి వంచుతందుకు శ్రీరామచంద్రుల వారు వస్తున్నారు అన్నట్టు ఆమెకు కొన్ని మాటలు వినిపించాయని ఇక్కడ చెప్తున్నారు మాస్టర్స్. అంటే ఇక్కడ ఏమంటున్నది మళ్ళీ అంటే మరి ఈ మాటలకు ఏంటంటే ఆ స్వరము మరి ఎవరిదో ఒక స్త్రీదో, ఒక పురుషునిదో గాదు అంటుంది. అంటే ఆ స్వరం ఎలా ఉన్నది అంటే ఇక్కడ లోపల నుంచి అంటే తనకు లోపల నుంచి ఎలా వినిపించిందంటే శ్రీరామచంద్రులు, సీతామాత ఈ సృష్టి మొత్తంలోనూ సంకేత రూపంలో ఉన్న ఆ ప్రేమను వెలికి తీయడానికి వచ్చారని, దాని ద్వారా మానవాళికి తన పరిణామంలో పురోగమించి తన సామర్థ్యాన్ని పరిపూర్ణం చేసుకోగలగాలని అర్థమైంది. అంటే ఇక్కడ స్త్రీ గాదు, పురుషుడు గాదు. అంటే ఎలా అంటే ఒక స్వీకృత, స్వీకృత అంటే అది ఆహ్ మాస్టర్ ద్వారా వచ్చే సందేశం లాగా ఆమెకు వినిపించిందట. మరి ఆ స్వరంగా నేను అంటే దాన్ని వినంగానే ఈమెకేమి అనిపించిందంటే మైమరిచిపోయినట్టు అనిపించిందట. అంటే ఒక స్త్రీ గొంతులాగా లేదట. ఒక పురుషుని గొంతులాగా కూడా లేదట. అంటే స్త్రీకృత అంటే అది ఒక హ్మ్. ఎలా అంటే
అది ఇగ పైనుంచి ఇచ్చే మాస్టర్స్ అంటే అదొక వైబ్రేషన్ లాగుంటది కాబట్టి, అలా నాకు వినిపించిందని ఇక్కడ చెప్తున్నది మాస్టర్స్. ఇక్కడ ఏమంటుందంటే, మార్ అంటే ఏ విధమైన మర్మిక ఎరుకలో అంటే, నేను కొంచెం సేపు ఉన్నాను అంటుండు. అంటే అలా ఆ స్వరం ఇనిపించినప్పుడు ఆమె ఒక మర్మిక ఎరుకలో కొద్దిసేపు అలానే ఉండిపోయిందట. అలా ఉండిపోయిందట. అంటే ఆ క్రమంలో నా కళ్ళు తెరుచుకున్నాయి అంటుంది. అంటే ఆమె ఎలా అంటే, ఆ క్రమంలో నా కళ్ళు తెరుచుకొని నేను బాహ్య ప్రపంచంను స్పృహలోకి వచ్చానట. ఇదంతా ఆమెకెలా అంటే ధ్యానంలోనే జరుగుతుంది. ఇదంతా మొత్తం ధ్యానంలో జరుగుతుంది. అప్పుడు ఇది ఆమెకు ఒక స్వరం వినబడ్డ తర్వాతనే ఆమె మెల్లగా మళ్ళీ బాహ్య ప్రపంచంలోకి వచ్చిందన్నట్టు. బాహ్య ప్రపం బాహ్య ప్రపంచంలోకి వచ్చి అప్పుడు కళ్ళు తెరిచి ఆ స్పృహలోకి వచ్చి చూసిందట. అప్పుడు కాంతి నా కళ్ళ ముందు దృశ్యం మాయమైపోయింది అంటుంది. ఈ చే ఆ చైతన్యం అంతర్ ప్రపంచం నుంచి బాహ్య ప్రపంచంలోకి వచ్చింది. అంటే ఆమె చూసింది ధ్యానంలోకి చూసింది. మళ్ళీ బాహ్య ప్రపంచంలో ఉన్నా కూడా ఆమెకు కళ్ళ ముందు కదలాడుతుందన్నట్టు. ఆ దృశ్యం ధ్యానంలో చూసిన దృశ్యము మళ్ళీ బాహ్య ప్రపంచంలో అంటే ఆమెకు కళ్ళ ముందు కదలాడుతుందన్నట్టు. మరి అలా కదలాడుతుంది ఇక్కడ. అంటే ఏమంటుంది మళ్ళిక్కడ అంటే, నా యవ్వనమంతా శ్రీరామచంద్రులు, సీతామాతకు భక్తురాలుగా ఉన్నాను అని చెప్తుంది. అంటే ఆమెకు అన్ని గుర్తుకొస్తున్నాయన్నట్టు. ఆమె ధ్యానంలో ఏదైతే అనుభవించిందో, మళ్ళీ బాహ్య ప్రపంచంలోకొచ్చినంక ఆమె గుర్తుకొస్తుంది. అంటే ఈమె యవ్వనంలో ఉన్నప్పుడు శ్రీరామచంద్రుల వారికి, సీతామాతకు భక్తురాలుగా ఉండేదట మాస్టర్స్. అంటే ఈ పుస్తకం రాయడం ఆరంభించినప్పటి నుండి నేను వారితో వ్యక్తిగత సంబంధాన్ని అనుభూతి చెందాను. అంటే ధ్యానంలో. మరి వారు నాకు సజీవ నిర్దేశకులుగా మారారు అంటుండు. అంటే ఈమె ద్వారా రాపించడానికి, ఈ పుస్తకం రాపించడానికి ఎలా అంటే సజీవ అంటే వాళ్ళు ఈమెతోని ఉన్నట్టు. అంటే ఈ రాస్ రా ఈ మేడంతోని ఉండి రాపిస్తున్నట్టు, పక్కనే కూర్చొని రాపిస్తున్నట్టు నాకు వాళ్ళు మారారని ఇక్కడ చెప్తున్నది మాస్టర్స్. అంటే ఇక్కడ ఏమంటున్నదంటే నేను అంటే నేను వారి ఉనికిలో ఓలలాడుతూ అంటే ఇప్పుడు వాళ్ళు ఉన్నారు గదా! అంటే ఆమెకి వేరే ప్రపంచం లేదు చుట్టూ. ఏమున్నదో ఆమె గ్రహించలేదు. ఏమున్నది అన్నది ఆమెకేం లేదు. అంటే ఇక్కడ సీతారాములు పక్కనే ఉండి తనకు ఎప్పుతూ రాపిస్తున్నట్టు అంటే అదే మైకంలో అలానే ఓలలాడుతూ ఆమె ఈ పుస్తకం రాయడం జరిగిందట మాస్టర్స్. అంటే ఇక్కడ ఏమంటున్నదంటే మళ్ళీ ఆహ్ ఓలలాడుతూ మూసిన కళ్ళు నా కళ్ళ వెనుక వారిని చూస్తూ వింటూ, నేను వింటున్న నమోదు చేసుకుంటున్నాను. మరి ఆ పదాలపై గాఢంగా ప్ర ప్రతిబింబిస్తూ వారితో మాట్లాడుతూ నా హృదయంలోనే వెల్లడి చేయడం. దాన్ని నా మేధస్సులో అవగాహన చేసుకొని ప్రయత్నం. సీతా కథ, నదులు, అరణ్యాలు, చిరుగాలులు, సూర్యకిరణాలు వంటి రూపాలు. అంటే ఆమె ఇది రాసేది ఎలా అంటే కళ్ళు మూసుకునే రాస్తుందట మాస్టర్స్. కళ్ళు మూసుకుని అంటే ధ్యాన స్థితిలో. అంటే కళ్ళ వెనుక మూసిన కళ్ళ వెనుకనే ఆ దృశ్యాలు చూస్తూ ఆమె మొత్తము ఈ పుస్తకాన్ని పూర్తి చేసిందట. అంటే అక్కడ ఏదైతే జరుగుతుందో మొత్తం ఆ మేధాశక్తిలో అంటే ఆమె మొత్తం ఇలా దాన్ని ఎలా అంటే మొత్తం అలా అవగాహన చేసుకొని దీన్ని మరి రాసిందట. అంటే ఇక్కడ సీత కథ అంటే ఏంటి అంటే పారే నదులు, అరణ్యాలు అంటే ప్రకృతి, ఈ చిరుగాలులు అవేంటి సూర్యకిరణాలు అంటే అందమైన దృశ్యాలే ఉంటాయి గదా! మరి ఇవి ఆ రూపాలే వివిధ రూపాలే నాకు ప్రత్యక్షమైనాయని చెప్తున్నది మాస్టర్స్. మరిక్కడ దివ్య కా దివ్య శక్తుల జ్ఞాపకాలు అంటుంది. అంటే ఇక్కడ దివ్య శక్తుల జ్ఞాపకాలు ఒక్కొక్కసారి ఎలా అంటే అన్ని సందేహాలు నాకిస్తున్నాయి అంటుంది. ఆమెకు ఎప్పుడు సందేహాలు ఇస్తూనే నా మనసును వేధించేది. అంటే ఆ సందేహం వచ్చినప్పుడు ఆమెకెప్పుడు అంటే ఇది ఎందుకొచ్చింది? ఇది ఎలా? అని ఎప్పుడు ఆమె మనసును వేధించేదట. మరి అలాంటి సమయంలో నా జ్ఞాపకాలు ఎలా వేరే ఎవరినైనా మరి ఇది అడగాలనిపించునట. మరి ఇదేంటి నిజమా? ఇది లేకపోతే నా ఊహ శక్తా? నా భ్రమనా? అనిపించునట ఆమెకు. మరి నా మనసు ఎందుకు ఇలా సృష్టిస్తోంది? ఇదంతా నా భ్రమనా? లేకపోతే నా ఊహ శక్తా? అనిపించునట అప్పుడప్పుడు. కానీ మరి నా హృదయము ఊరుకోలేదు. అంటే ఆమె హృదయం ఏమని చెప్తుందట, "ఊరుకో నువ్వు విను. ఆమె ఏమి చెప్తుందో నువ్వు విను. సీతమ్మ నీతోని మాట్లాడతందుకు సిద్ధంగుంది.
మరి నువ్వు ఊరుకో అని ఇక్కడ తన హృదయం చెప్తుందని ఇక్కడ చెప్తుంది. అంటే సీతామాత నీతో మాట్లాడుతది, నువ్వు విను అని ఇక్కడ హృదయం చెప్తుందట మాస్టర్. మరి అలా అనేక యుగాల క్రితమట మాస్టర్ ప్రాచీన భారతదేశంలో విశ్వ నియమాలైన ఏంటి అంటే ఇక్కడ ఉండంగా ఇప్పుడు మన సమాజంలో స్థాపించిన పునాది ఏంటంటే శ్రీరామచంద్రుడు ధర్మపు హృదయంలో. అంటే శ్రీరామచంద్రుడు అంటే ఎలా ఉన్నాడంటే ధర్మంగా ఉన్నాడని తెలుసు కదా మాస్టర్. మరి అదే ఉన్నతమైన ప్రేమ మాత్రమే అని చెప్తున్నది ఇక్కడ. ఇక్కడ ఏమంటుందంటే విశ్వ నియమాలు చంచలంలోకి తెచ్చిన ప్రేమ మాత్రమే. ఆ ప్రేమయే అయస్కాంత మరి గురుత్వాకర్షణ క్షేత్రాలను కలిపి నిలిపి ఉంచుతుంది. వాస్తవీకరణ క్రమంగా అంతిమ వాస్తవాలపై చెంది తిరిగి మార్పు చెందే దానికి కారణం అంటుంది. అంటే ఇక్కడ ప్రేమ శక్తియే ఈ ప్రేమ. శ్రీరాముడు సీతామాత పరస్పరము వారి రాజ్యంలో ప్రజలందరి పట్ల అరణ్యంలోకి జీవించాలని మరి స్వయంగా భూమాత పైన అంటే పైలోకాల్లో సీతమ్మ ఎలా అంటే సుదూర తీరంలో ఉన్న నక్షత్రాల పైన ప్రదర్శించాలి. అంటే ఆ ఉద్వేగాలు లేదా స్వీయ ఆసక్తులు ఆధారపడి కోరిక లేదా సొంత చేసుకోవాలని ఆంక్షతో మరి అన్నిటిని శ్రేయస్సు కోసం అందరి శ్రేయస్సు కోసము అత్యున్నతమైన అరుదైన దివ్య ప్రేమ ఈ భూమి మీదకి సాధ్యమైన మానవాళికి గుర్తించాలని వీలుగా మరి వీళ్ళు వచ్చారని ఇక్కడ చెప్తున్నారు మాస్టర్స్. ఇక్కడ ధర్మం యొక్క నిజమైన సారాన్ని మన ప్రకృతిలో ప్రేమను మేల్కొల్పుకోవడానికి మనం మానవ జీవితం కోసం ఎదురు చూస్తున్నాం. అంటే ఇక్కడ 2015 16 సంవత్సరంలో నేను 2 యాత్రలు వెళ్ళాను అని చెప్తుంది ఇక్కడ. అంటే ఆ తర్వాత కొన్ని నెలల తర్వాత నా ధ్యాన సాధన జ్ఞాపకాలు మళ్ళీ వెలికి వచ్చాయి అంటుంది. అంటే ఇక్కడ మధ్యలో కొంచెం గ్యాప్ వచ్చింది అన్నట్టు ఆమె గ్యాప్ వచ్చినప్పుడు మళ్ళీ కొంచెం ఆగిపోయి మళ్ళీ 2015 16 సంవత్సరంలో ఆమె 2 యాత్రలకు వెళ్ళినప్పుడు మళ్ళీ ఆమె ధ్యాన సాధన మళ్ళీ మొదలు పెట్టిందట మాస్టర్స్. అప్పుడు ఆ జ్ఞాపకాలు మళ్ళీ వెలికి వచ్చాయట. అంటే ఆ దృశ్యాలు కనబడడం, మళ్ళీ సంభాషణలు వినబడడం, ఇవన్నీ మళ్ళీ మొదలైనాయట. అంటే ఆమెకు మళ్ళీ అనిపిస్తుంది అంటే ఇక్కడ నా బ్రాహ్మణ నా ఊహన అనుకుని ఆమె అక్కడికి ఆపేసింది అన్నట్టు. కానీ మళ్ళీ ఓ యాత్రలకు వెళ్ళినప్పుడు మళ్ళీ మళ్ళీ స్మృతిలోకి వచ్చి మళ్ళీ మొదలు పెట్టిందట. అంటే మరి ఆ గత దర్శనాలలో మునిగి మరి ముఖ్య సందేశాలు నమోదు చేయలేకపోయాను అంటుంది. అంటే అవన్నీ నమోదు చేయలేకపోయాను ఇక్కడ బాధపడుతుంది. మరి ఇక్కడ ఏంటి అంటే ఈ కథలు వ్రాయటం అనేది నా లోపల వర్ణాతీతమైన అనుభూతిని మిగిల్చింది అంటుంది. మరి సీతామాత శ్రీరామచంద్రులు సజీవ ఉనికికి నాకు అందించిన నా అనుభూతి మీరు కూడా సాధ్యమైనంత ఆశతో ఈ కథలను నేను మీతో పంచుకుంటున్నానని చెప్తున్నది మాస్టర్స్. ఎవరు? డీనా మెరియన్. మరి ఇక్కడ మాస్టర్స్ ఇక్కడ ఏమిటి అంటే ఇక్కడ సీతమ్మ కథలో అంటే సీతమ్మ ఈ స్టోరీలో మరి సీతమ్మ రామునికి నీడ కాదు అంటుంది. అంటే సీతమ్మ రామునికి నీడ కాదు. ఆమె ప్రతి విషయంలో అంటే ఎలా అంటే ఆమె అతనితో ఒక సమానమైన దివ్యత్వం అంటుంది. ఇక్కడ ఆమె ఏంటంటే రాముల వారికి సీతమ్మ నీడ కాదు. ఇక్కడ ఏంటి అంటే సీత రామునికి నీడ కాదు, ఆమె అతని సమానమైన దివ్యత్వము కలిగి ఉంది అంటుండ్రు. అంటే రాముడు అంటే నారాయణుడు, ఇక్కడ రాముడు అంటే నారాయణుడు మహావిష్ణువు, అంటే సీతమ్మ అంటే నారాయణి అంటే లక్ష్మీదేవి. మరి ఇక్కడ నారాయణి ఈ మహావిష్ణువు యొక్క అర్థంగి మహాలక్ష్మి. మరి ఆమె ఎలా అంటే అవతారం దివ్య తలాలలో వారు ఎలా అంటే నారాయణులుగా మరి ప్రసిద్ధులుగా చెందారు. ఈ భూమి మీదకి సీతారాములుగా మరి వచ్చారని ఇక్కడ చెప్తున్నారు మాస్టర్స్. ఇక్కడ వనవాసం గాని సీత అపహారం గాని ఇక్కడ రాముని వియోగం గాని అగ్ని ప్రవేశం గాని అరణ్యవాసం గాని ఏది కూడా ఆమె అంగీకారం లేనిది జరగలేదు అంటున్నారు మాస్టర్స్. అంటే ఇక్కడ మనం ఏమనుకుంటామంటే
సీతమ్మకు మనకు తెలిసింది. అంటే ఇంతకు ముందు రామాయణం తెలిసినప్పుడు మనం ఏమనుకుంటామంటే సీతమ్మకు పెండ్లయింది. అంటే శ్రీరాముడు అదేంటిది దాన్నేమంటారు స్వయంవరం. స్వయంవరం ద్వారా సీతమ్మ మాతకు పెండ్లయింది. సీతారాములు పెళ్లి కాగానే అక్కడ వాళ్ళు అరణ్యవాసం వెళ్ళిపోయారు. అడవికి వెళ్ళిపోయారు. అక్కడికి రావణుడు అచ్చిండు. ఆమెను అదేంటి అపహరించి తీసుకెళ్ళిండు. లంకలో ఉన్నది. అంటే దుఃఖించింది. అగ్ని ప్రవేశం చేసింది. ఇవన్నీ మనము ఇట్లాంటివి తెలుసుకున్నాం రామాయణంలో. కానీ ఇక్కడ ఏమంటున్నాడు సీతాయనంలో అంటే ఏ విషయమైనా సీతమ్మ అంగీకారం లేనిది ఏది కూడా జరగలేదు అంటుండు. అంటే వాళ్ళు వాళ్ళు అంటే అవేంటి దివ్యాత్మలు. అంటే వాళ్ళకు తెలంది ఏది కూడా జరగలేదు అంటుండు. ఎలా అంటే వాళ్ళు పైనుంచి అంటే ఈ సమయంలో ఇది జరుగుతుందని వాళ్ళకు తెలుసు. అంటే మనకు అంటే చూసే వాళ్ళకు మాత్రము అయ్యో అనుకుంటున్నాం గానీ వాళ్ళకు ప్రతిదీ తెలుసు. అంటే వాళ్ళు ఎందుకోసం వచ్చిండ్రు ఈ భూమి మీదకి, ఏ మార్పు తీసుకురావాలని వచ్చిండ్రో వాళ్ళకి తెలుసు. అంటే ఇక్కడ అరణ్యం వెళ్ళడం, ఈ సీతమ్మ లంకకెందుకెళ్ళింది అంటే ఇవన్నీ అక్కడ ఉన్న ఏంటి అతడు చేసే అరాచకాలను రూపుమాపాలంటే సీతామాత లంకకెళ్ళాలి. సీతామాత లంకకెళ్తేనే కదా అక్కడ రావణుని సంహారం జరిగేది. అంటే ఇవన్నీ వాళ్ళ డిజైన్ ప్రకారమే జరుగుతున్నాయి. కాకపోతే మనమేమనుకుంటామంటే ఇలా జరిగింది, అలా జరిగిందని మన రామాయణంలో ఇంతవరకే తెలుసు. కానీ అసలేంటో ఇక్కడ ఇందులో ఉందని మనకిక్కడ తెలుస్తున్నారు మాస్టర్. ఈ అరణ్యవాసమే గాని ప్రతీది కూడా అమ్మ అంగీకారం లేనిది ఏది కూడా జరగలేదు అంటున్నాడిక్కడ. మరి ప్రతి దాని వెనుక గల కారణాలు ఆమెకు తెలియకుండా ఏది జరగలేదు అంటుండు. మరిక్కడ నేను ఈ ప్రపంచానికి అంటే తెలియబరిచేది ఏంటి అంటే ఏమంటుంది అంటే మళ్ళీ ఈ డీనా మెరియం ఏమంటుందంటే ఈ ప్రపంచానికి నేను ఏదైతే తెలియబరచాలనుకుంటున్నా అంటే సనాతన కాలపు స్త్రీలు అంటే పూర్వపు కాలం నుంచి ఉన్న ఆ స్త్రీలు ఎలా అంటే ఋషులను వారు అన్నిటికన్నా తమ భర్తలతో సమానమైన వారు అంటుంది. అంటే పూర్వం మనం సినిమాలలో చూసినాం. అంటే మనం స్వయంగా ఏం చూడలేం గానీ సినిమాలలో కథలలో వింటాం కదా! మరి ఆళ్ళు ఎలా అంటే పూర్వము సనాతనమైన కాలంలో వాళ్ళ స్త్రీలు ఎలా అంటే ఋషులు అంటే ఋషులతోని వాళ్ళకు సమానంగా వీళ్ళు ఉండేవారని ఇక్కడ చెప్తున్నారు మాస్టర్స్. అంటే వారు అన్నింట ఆళ్ళ భర్తలతో సమానంగా ఉండేవారు అంటుండు. అంటే మరి ఈ విషయాన్ని వెలుగులోకి తెచ్చాను. ఎవరు? అనసూయ. అనసూయ మాత అత్రి మహర్షి భార్య. అనసూయ మాత అత్రి మహర్షి భార్య. అంటే మరి ఆహ్, ఈ అర్ధాంగి మాత్రమే కాదు ఆమె స్వయంగా వివేకవంతమైన ఒక ఋషి అంటుండు. అంటే ఈ అత్రి మహర్షి అర్ధాంగి మాత్రమే కాదు ఆమె ఒక వివేకవంతమైన ఒక ఋషి అంటుండు మాస్టర్స్ ఇక్కడ. మరి ఇక్కడ ఆమె ఎలా అంటే పూర్వము ఋషులు అంటే ఋషి అనసూయగా పిలువబడేది. అంటే ఆ కాలంలో మహిళ సాధికారత ఆహ్, ఋషులు మరి దేవుళ్ళ స్థలం వరకు విస్తరించి ఉండేది. మరి ఇక్కడ భూమి పైన స్త్రీలందరినీ కూడా మరి వారి ఆధ్యాత్మిక సాధనలో జ్ఞానాలు పురుషులతో సరి సమానంగా ఉండేవి అంటుండు. అంటే ఇక్కడ ఎలా అంటే ఆ కాలంలో స్త్రీలు, మహిళలు అంటే మహిళలు, ఋషులు అంటే ఋషులుతో పాటు వీళ్ళు కూడా సమానంగా ఉండేవారట. అంటే మరి అప్పుడు మునుపు అంటే స్త్రీలను ఎలా అంటే కాంతి దర్శిని అని అందురట మాస్టర్స్. అంటే మునుపు సనాతనంలో ఇప్పుడు మహర్షులు, ఋషులు అంటే జ్ఞానం ఉన్నోళ్ళు, వివేకవంతంగా ఉన్నోళ్ళను ఏమంటే స్త్రీ ఋషులను కాంతి దర్శినులు అనేవారట. అంటే అలా కాంతి దర్శిని అనలేక మామూలుగా మళ్ళీ ఇప్పుడు ఏంటంటే ఎలా ఈ అది వాడుకలోకి లేకపోగా ఎలా అంటే ఉత్తరంలో ఇలా వచ్చిందట ఈ పుస్తకంలో. అంటే స్త్రీ ఋషులకు కూడా ఋషి అని వచ్చింది అని చెప్తున్నా. అంటే కాంతి దర్శిని అనే మాట అది అంటే ఉచ్చారణలో అంటే వాడకంలో లేక ఏంటి అంటే స్త్రీ ఋషులే అని వచ్చింది అని ఇక్కడ యోగిని అంటారు కదా అలా అన్నట్టు. అంటే ఇంతకు ముందు అలా అందురట. ఏంటి అంటే కాంతి దర్శిని అని అందురట. ఇక్కడ పత్రిగారు ఏమంటున్నాడంటే మనకి ఇది ఏంటంటే రామాయణం తర్వాత మరి ఎన్నో సంవత్సరాల తర్వాత ఎంత అద్భుతమైన గ్రంథం మనకు వచ్చిందని పత్రిగారు కూడా ఎంతో సంతోషపడ్డాడు మాస్టర్స్. అంటే మరి ఇక్కడ ఇది ఒకటి భారతదేశానికి ఇది ఒక మూల గ్రంథం అని చెప్తున్నారు పత్రిగారు. అంటే ఈ రామాయణమే మనకు తెలుసు. కానీ రామాయణం తర్వాత మనకు తెలిసేది
సీతాయనము మరి ఇక్కడ ఏమంటున్నాడంటే ఇది ఒక ఆది గ్రంథం అంటున్నాడు. అంటే ఈ సీతాయనం అనేది ఏంటి అంటే ఒక ఆది గ్రంథం అని చెప్తున్నాడు మాస్టర్స్. అంటే రామాయణం యొక్క యథార్థ మూల స్వరూపమే అంటుండు. ఇది ఏంటి అంటే పత్రికారు ఎలా అంటుండంటే ఇది ఒక ఆది గ్రంథము. అంటే రామాయణం అని మనం ఇన్ని రోజులు మనకు రామాయణమే తెలుసు, కానీ రామాయణం వెనుక ఏముందో తెలుసుకోవడానికి ఇది ఒక యథార్థ గ్రంథం అని చెప్తున్నాడు మాస్టర్స్. మరి ఈ భారతదేశానికి ఇది ఒక మూల గ్రంథం అని చెప్తున్నాడు. అంటే శ్రీమద్ రామాయణాన్ని వాల్మీకి మహర్షి రచించారు. మరి ఇక్కడ కాలక్రమేణా అందులో యథార్థంగా మరి జరిగే కొన్ని విషయాలను చేర్చబడింది. అంటే మనం ఏంటంటే చిన్నప్పటి నుంచి అనుకుంటాం కదా, ఇదేంటి రామాయణం అంటే ఈ సీతారాముల కథలు అందరు మనకందరికి తెలిసే. కానీ ఇక్కడ డీనా మేరియం గారు ఈ రామాయణాన్ని తిరిగి రాసిండ్రు. అంటే ఎలా అంటే ఇది వారి స్వీయ అనుభవాలు. అంటే స్వీయ అంటే వాళ్ళు తన స్వయంగా అనుభూతి చెందిన అనుభవాలతో ఈ పుస్తకాన్ని రాసింది మాస్టర్స్. అంటే ఈ రామాయణాన్ని తిరిగి రాసింది అని ఇక్కడ పత్రికారు మనకు చెప్తున్నాడు మాస్టర్స్. అంటే ఈ గ్రంథము మరి మనం ఎలా అంటే కొన్ని మౌలిక సందేహాలను మనకు అందిస్తుంది అని చెప్తున్నాడు. ఈ గ్రంథం ఎలా అంటే కొన్ని మౌలిక గ్రంథాలు అంటే మనకు తెలియలేని ఎన్నో విషయాలను మరి ఇక్కడ ఈ గ్రంథము మనకు సంపూర్ణంగా పటాపంచలు చేసి పటాపంచలు చేసింది అంటుండు పత్రికారు. అంటే మనకి ఎన్నో విషయాలను అందిస్తుందట. అంటే ఇది అంతటి గొప్ప అద్భుతమైన గ్రంథం అని చెప్తున్నాడు మాస్టర్స్. మరి ఇక్కడ అందరు కూడా ఇది ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో ఉండాలి, అందరు చదవాలి అని ఇక్కడ చెప్తున్నాడు. మరి అందుకోసమే మనం ఈ గ్రంథాన్ని మరి చదువుతూ మరి ఇందులో ఉన్న విషయాలను మనం పూర్తిగా తెలుసుకుందాం మాస్టర్స్. ఇక్కడ మరి మనం ఏం తెలుసుకుందాం అంటే ఈ మనకి అంటే కొన్ని విషయాలు ఎలా అంటే ఇప్పుడు సీతమ్మ అంటే ఒక స్త్రీ శక్తి. సీతమ్మ అంటే స్త్రీ శక్తి కదా మాస్టర్స్. అలా మరి సంఖ్యలను తెచ్చుకొని అంటే ఆ సంఖ్యలను తెంచుకొని బయటకు వస్తున్న ఈ తరుణంలో అంటే ఆ స్త్రీశక్తి ఆ సంఖ్యలను తెంచుకొని వస్తున్న తరుణంలో ఈ సీతాయనం వచ్చింది అని చెప్తున్నాడు. అంటే కొంచెం స్త్రీకి స్వేచ్ఛ ఇవ్వడం ద్వారా, అంటే స్త్రీకి స్వేచ్ఛ ఎప్పుడు వచ్చిందంటే ఆ యుగంలో ఎవరు కృష్ణ పరమాత్మ ఇచ్చాడు. అది అంటే కొంతమందికి తెలుసు, అందరికి తెలియదు. ఎలా అంటే కొంతమంది తల్లిదండ్రి బిడ్డలను దూరం పెట్టి, అంటే ఆ కాలంలో అలా నడిచింది అన్నట్టు. ఎప్పుడు బయటకు వెళ్ళిన అంటే స్త్రీ అంటే కొంత మొత్తం ఇక అణచివేతలతో ఉన్న సమయంలో ఎలా అంటే ఆ రాజులు అరాచకం చేసినప్పుడు ఆ ఆమె దేనికి గురై బలైనా గాని వాళ్ళని లోపలికి రానియకపోదురట. భర్త గాని, అత్తమామలు గాని, తల్లిదండ్రులైనా గాని, ఎవరైనా గాని, అన్నదమ్ములు గాని ఇక స్త్రీని అసలు ఇంటికే పోదురట. మరి అటువంటి సమయంలో ఈ కృష్ణ పరమాత్మ ఏం చేసిండంటే వాళ్ళందరినీ ఒక కాడికి చేర్చి ఒక బృందావనం లాగా సృష్టించి వాళ్ళకు అంటే వాళ్ళ భవిష్యత్తును తీర్చిదిద్ది వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు ఉండడానికి కొన్ని సదుపాయాలు సమకూర్చి అలా చేసిండన్నట్టు. అంటే అది ఆ కాలంలో జరిగింది. మరి ఇప్పుడు స్త్రీకి స్వేచ్ఛ ఎవరంటే పత్రికారు. అంటే ఎలా అంటే ఈ ధ్యానం ద్వారా అంటే మనల్ని మనము ఉద్ధరించుకోవచ్చని ఇక్కడ పత్రికారు మళ్ళీ మనకు చెప్పడం జరిగింది. అందుకోసం ఇక్కడ ఏమంటుందంటే స్త్రీ తన శక్తి సంఖ్యలను తెంచుకొని బయటకొచ్చే తరుణంలో ఈ పుస్తకం వచ్చింది సీతాయనం అని చెప్తున్నారు మాస్టర్స్. అంటే ఈ పుస్తకం ఎంతగానో అంటే సీతమ్మతో సహా ఆనాటి ఎందరో యోగినులు, అంటే సీతమ్మనే కాదు ఆ కాలంలో ఎంతమంది యోగినులు మరి వాళ్ళందరూ కలిసి ఈ మహిళా ఋషి శిరోమణులు మానవ జాతికి మరి లోక కళ్యాణం కోసం మరి ఉనరించిన ఘనమైన కార్యాలు, అంటే ఎన్నో కార్యాలు చేసిండ్రు ఈ లోక కళ్యాణం కోసము. మరి ఎంతో మంది
చేసిండ్రని ఇక్కడ చెప్తున్నారు మాస్టర్స్. మరి అంత గొప్ప త్యాగాల గురించి ఈ పుస్తకం అద్భుతంగా చెప్పబడింది అని మనకి ఇక్కడ చెప్తున్నారు. అంటే ఇక్కడ ఏంటి అంటే ఇక్కడ తన స్వార్థపూరితమైన చేష్టలు అంటే ఇప్పుడు మానవులు ఎలా అంటే స్వార్థంగా ఎలా అంటే చెప్తే వినకుండా స్వార్థపూర్వకంగా చేసే పనులకు ఎలా ఉంటుంది అంటే మరి దానికి అనుభవిస్తున్నారు కదా. మరి ఈ భూమాత గుండెల్లో నిత్యం గుణపాలు దిగేస్తున్నారు అంటున్నా. అంటే అలా స్వార్థపూరితకమైన పనులు చేస్తూ ఈ భూమాత గుండెల్లో గుణపాలు దిగేస్తున్నారని చెప్తున్నారు మాస్టర్స్. అంటే ఆ తల్లి ఎంతో బాధపడుతుందట. అంటే ఈ భూమాత మనమంతా భూమాత పిల్లలమే గదా. మరి మన పిల్లలు సరికాని అంటే మార్గంలో వెళ్ళినప్పుడు మనమెలా బాధపడుతున్నామో, అలా ఆ అమ్మ కూడా అలా బాధపడుతుంది. అంటే ఆమెకు గుణపాలు దిగేస్తున్నాం. అంటే అంతటి బాధను మనము అందిస్తున్నమాట భూమాతకు. ఇక్కడ ఏమంటుండంటే స్వార్థపూరితమైన చేష్టల ద్వారా మరి ఆ భూమాత గుండెల్లో నిత్యం గుణపాలు దిగేస్తూ మరి ప్రకృతిని పరిరక్షించడం మర్చిపోయి, కరెక్టే కదా. ప్రకృతిని పరిరక్షణ అంటే ఎక్కడ చూసినా చెట్లు నరకడమే చేస్తున్నారు. మరి అందుకోసమే ఆ తల్లి భూమాత తల్లడిల్లిపోతుంది మాస్టర్స్. మరి అందుకోసమే ఇక్కడ తనకు తానే ముప్పును తెచ్చుకున్నారు. ఎవరు? ప్రజలు తనకు తానే ముప్పును తెచ్చుకున్నారు. తన పాపం తనే కరోనా మహమ్మారి రూపంలో వచ్చింది అని ఇక్కడ చెప్తున్నారు మాస్టర్. అంటే ఎట్లా మరి ఇంతకని ఓపిక పడుతుందని ఈ రకంగా మహమ్మారి రూపంలో వచ్చి మరి ఎంతో మందిని హరించి వేసింది మాస్టర్స్. అంటే మరి ఇప్పటికైనా మనం కళ్ళు తెరుచుకొని మరి ప్రకృతికి ఎలా అంటే ప్రకృతిని సంరక్షించడం, మరి భూమాతకు స్వేచ్ఛనివ్వడం, భూమాతకు ఎనర్జీని ఇవ్వడం, అంటే మరి అలాంటి పనులు మనం చేయాలి. ఇక్కడ ఏమంటున్నాడు మళ్ళీ అంటే మరి మానవ జాతికి ఒకానొక గొప్ప మేలుకొల్పు ఇదే అంటుండు. మరి మానవ జాతికి జీవితంలో ఈ వసుంధర మాత, మరి ప్రకృతి మాత వీళ్ళందరూ ఎలా అంటే ఆ రూపంలో జగజ్జనని అంటే ప్రధాన పాత్రను మరి ఇక్కడ మనకు అందించింది. అంటే ఈ పుస్తకం ఇప్పుడే రావడం అదొక జగన్మాత నిర్ణయమే అంటుండ. అంటే జగన్మాత అంటే ఎవరు? మరి సీతామాతనే. మరి ఈ పుస్తకం ఈ రావడం ఎందుకంటే ఇటువంటి స్వార్థపూరితకమైన పనులు చేస్తూ మరి మానవులు అంటే ఈ మృత్యు బారిన పడుతున్నారని మరి ఆ జగన్మాతనే ఇలాంటి నిర్ణయం తీసుకొని ఈ పుస్తకం మనకు అందించిందని నా ప్రగాఢ విశ్వాసం అని చెప్తుంది. ఎవరు? డీనా మెరియం. అంటే ఈ మాత ఈ రకంలో ఇప్పుడు ఎందుకు ఈ పుస్తకాన్ని అందించింది నాకెందుకు ఈ దృశ్యాలు కనిపించి నా ద్వారా రాపిస్తుందని మనకు చెప్తుంది మాస్టర్, వివరిస్తుంది ఇలా. మరి ఇక్కడ ఏంటి అంటే జనక మహారాజు సీతమ్మ తండ్రి అంటే తండ్రి అదే సీతమ్మ తండ్రి పేరు జనక మహారాజు కదా. ఆ మహారాజుకు తెలుసు అంటే సీతమ్మకు పెండ్లైపోతే మరి ఆ మహారాజు జీవనం ఎలా ఉంటది అంటే తన రాజ్యం అంటే చిన్న భిన్నం అయిపోతుందని తెలుసు. సీతమ్మ మరి వెళ్ళిపోతే చిన్న భిన్నం అయిపోతుందని తెలిసి కూడా దాన్ని మరి సీతమ్మ అయోధ్యకు పంపడానికి ఎలాంటి సందేహం లేకుండా మరి పంపడం జరిగింది అని ఇక్కడ మనకు చెప్తున్నారు. అంటే సీత మన కోసమే కాదు అంటే వాళ్ళందరూ చెప్తారు అన్నట్టు. ఎవరికి? రాజు ప్రజలు చెప్తారట. ఏంటి నువ్వు నీ ఆదర్శ జీవనం మంచిగా ఉండాలి, నీ రాజ్యం మంచిగా ఉండాలి కదా, సీతమ్మని ఎందుకు పంపిస్తావు అన్నప్పుడు సీతమ్మ మన ఒక్కళ్ళ కోసమే కాదు అందరి కోసము మరి ఇక్కడ అవతరించిందని వాళ్ళకు సర్ది చెప్పి మరి ఆమెను అయోధ్యకు పంపడం జరుగుతుందట మాస్టర్స్. ఎలాంటి సందేశం లేకుండా మరి అయోధ్యకు జనక మహారాజు పంపిస్తాడట మాస్టర్స్. అంటే సీత మన కోసమే కాదు సమస్త విశ్వం కోసం, అంటే సమస్త విశ్వం కోసం ఉంది అనడం మరి అంటే విశ్వ ఔన్నత్యం కోసమే ఆ మాత వచ్చిందని మనకి ఇక్కడ మరి అందరి కోసము అందరి మంచి కోసం పాటుపడమే మరి ఆ తల్లి నిర్ణయం అని ఇక్కడ సహజ పరిణయం అని తెలిపాడు మాస్టర్స్. ఇక్కడ మరి భూమి ఒకానొక అవరోహణ చాపంలో పరిభ్రమించడం వలన స్త్రీల శక్తి జ్ఞాన వివేకాలు మరుగున పడ్డాయి. అంటే అంటే ఇలా మరి ఆ కాలంలో గొప్ప తపస్పన్నులు లోకానికి సృష్టించగల స్త్రీలు ఉన్నారని అర్థమైంది. మరి ముఖ్యంగా ఆనాడే
ఈ శ్వాస మీద ధ్యాస ధ్యానాన్ని ఋషి అనసూయ సీతామాతకు బోధించారు అని తెలపడం వల్ల మరి ఎంతో ఆశ్చర్యనందాలకు ఇది మనకు ధ్యాన ప్రక్రియ ఎంత సనాతనమైందో తెలిసింది మాస్టర్స్. అంటే ఇప్పుడు మనం ఏమనుకుంటున్నాం ఇన్ని రోజులు అంటే ఒక బుద్ధుడు కనిపెట్టింది, మరి బుద్ధుడు కనిపెట్టింది పత్రికారు మనకు అందించిండు అనుకుంటున్నాం. కానీ ఇది సనాతనం నుంచే ఉందట, పూర్వం నుంచే ఉందట. అంటే ఈ సీతమ్మ అవతరించక ముందే అనసూయ మాత ఈ సీతమ్మ అవతరించిన తర్వాత అనసూయ మాత సీతమ్మకు ఈ శ్వాస మీద ధ్యాస ధ్యానాన్ని అందించిందట మాస్టర్స్. అంటే ఇది ఇప్పటిది కాదు, ఈ ధ్యాన ప్రక్రియ ఇది ఇప్పటిది కాదు, ఒక ఎంతో సనాతనమైంది అని మనం తెలుసుకున్నందుకు ఆనందపడాలని ఇక్కడ చెప్తున్నారు మాస్టర్స్. అంటే ఇక్కడ సీతామాత మరి ఎంతో సాధారణంగా నిడంబరంగా సమస్త ప్రకృతి మరి ఎలా అంటే ప్రేమ గౌరవాలతో జీవిస్తూ నేను విశ్వంలోని ప్రతి అణువులో ఉన్నాను, ప్రతి అణువు కోసం పని చేస్తున్నాను, మరి అంతా ఒకటే అయినప్పుడు నేను చేశాను అని తెలియజేయడం ఎందుకు అంటుంది సీతమ్మ. ప్రతి అణువులో నేనున్నాను, ప్రతి అంతటా నేనున్నాను, మరి ఇది అణువణువు విశ్వమంతటా నేనున్నప్పుడు నేనే చేసి ఇది నేను చేసిన అని తెలియజేయడం ఎందుకు అంటుంది. మరి అందుకోసమే ఇక్కడ ఎలా అంటే మరి ఈ వాక్యం మనం ఎలా అంటే ఇక్కడ ఏమంటున్నాడు మళ్ళీ అంటే శ్రీరామచంద్రుడు సకల గుణాభిరాముడిలా మచ్చలేని చంద్రుడిలా మనకు తెలుసు. ఈ సీతాయనం ఆయన అత్యున్య వివేకాన్ని మరి తెలుపుతుంది అంటుండ. అంటే మనకు అందరికి తెలిసే సీతారాముడు అంటే గుణాభిరాముడు మచ్చలేని చంద్రుడు అని మనం అనుకుంటాం కదా. మరి ఇక్కడ సీతాయనము తన ఔన్నత్యాన్ని మరి ఎంతో ఇక్కడ అద్భుతంగా తెలుపుతుంది అని ఇక్కడ చెప్తున్నారు మాస్టర్స్. అంటే ఆయన ఔన్నత్యాన్ని మరింత ఉన్నతీకరించడానికి ఈ రామాయణ భారత ఆధ్యాత్మిక జీవనానికి ఇదొక ఔన్నత్యానికి ప్రతీక అంటున్నారు మాస్టర్స్. అంటే మరి ఇక్కడ మనం వినే ఉంటాం, ఇప్పుడు మనం దాన్ని మరో విధంగా అంటే రామాయణం గురించి మనం వింటాం కానీ ఇప్పుడు దాన్ని మరో విధంగా మరి సీతాయనం ద్వారా మరి ఇంకా మనం కొత్తగా నేర్చుకుందామని ఇక్కడ మనకు చెప్తున్నారు మాస్టర్స్. అంటే ఇది ఈ సీతాయనం అంటే ఇది ఇంకో మరో ప్రతీకకు ఎలా అంటే ఒక నాంది అని చెప్పుకోవచ్చు. అంటే ఇక్కడ ఏమంటున్నారు మళ్ళీ అంటే ఈ సీతాయనాన్ని వెలుగులోకి తెచ్చిన డీనా మెరియన్ మేడం కు మనం మరే ఆమె ఎలా అంటే ఇక్కడ ఈమె చెప్తుంది ఎవరు అంటే ఆమెకు ఎలా అంటే ఇప్పుడు ఈ డీనా మెరియన్ రచించిన ఈ గ్రంథము ఈమెను కదిలించిందట. అంటే ఎలా అంటే ఈ నన్ను కదిలించిన ఈ మహాగ్రంథం సీతాయనం అంటుంది. అంటే తనను కదిలించిందట. మళ్ళీ ఎంత అంటే మొదటగా ఈ అద్భుత గ్రంథాన్ని నాకు అందించిన డీనా మెరియన్ గారికి మరి నేను ఎంతో కృతజ్ఞతని చెప్తుంది. అంటే ఇక్కడ ఏంటి అంటే ఆమె ఒకనొక అంటే భారతదేశానికి పర్యటనకి వచ్చిందట. జమ్మూ ప్రాంతంలో ఒక ప్రాచీన రఘునాథ ఆలయంలో, జమ్మూ ప్రాంతంలో ప్రాచీన ఒక రఘునాథ దేవాలయానికి సందర్శించి అక్కడ ఎలా అంటే ఈ సీతారాముల విగ్రహాలు ఉండేయట. అక్కడ ఆ రఘునాథ దేవాలయంలో సీతారాముల విగ్రహాలు ఉన్నప్పుడు మరి వీటిని చూసి ఎంతో ప్రపంచ అంటే అలాంటి అనుసంధానికి అయ్యారట. వెంటనే తీవ్ర ధ్యాన స్థితిలోకి వెళ్ళిపోయారట. అది చూడంగానే తీవ్ర ధ్యాన స్థితిలోకి వెళ్ళిపోయినప్పుడు ఎలా అంటే మరి ఆ ధ్యాన స్థితిలో ఎలా అంటే గత యుగాలలో తమ అనేక జన్మలు గత జన్మల గురించి ఎన్నో చంచల అంటే చిత్రాలు ఆమె ధ్యాన స్థితిలో చూసుకోవడం జరిగిందట మాస్టర్స్. మరి వాటి మూలాలను అన్నిటినీ సుమారు కొన్ని వేల సంవత్సరాల క్రితం త్రేతాయుగంలో అంటే ఆమెకు ఇప్పుడు కనిపించే మూలాలన్నీ కొన్ని సంవత్సరాల క్రితము ఒక త్రేతాయుగంలో మరి మీనాక్షి అనే పాత్రలో ఆమె ఆ పాత్రలో ఉందట మాస్టర్స్. అంటే మరి అనసూయగానో మరి గుర్తించినప్పుడు ధ్యాన స్థితిలోంచి బయటకు వచ్చి వెంటనే తన అనుభవాలు ఎప్పటికప్పుడు వ్రాస్తూ మరి అనుభవాలు సుందర సముఖరంగా చిత్రీకరిస్తూ మరి మహా అద్భుతమైన గ్రంథాన్ని మరల్చి మరి అందించిన మన డీనా మెరియన్కు కృతజ్ఞతలు చెప్పుకోవాలి మాస్టర్స్. మనకి ఇక్కడ ఇంకొక విషయం, కొత్త విషయం ఒకటి తెలియనిది ఒకటి ఉంటుంది. అంటే
మనకిప్పుడు సీతాయనం అన్న గ్రంథంలో అసలైన మరి ఇక్కడ మనం అసలు సిసలైన రామాయణం అనుకుంటాం ఇన్ని రోజులు. కానీ ఇక్కడ ఒకటి ఏంటిదంటే మనకి ఇక్కడ ఎవరికి రాముల వారికి ఒక అక్క ఉన్నదని మరి అద్భుతమైన అంటే ఇక్కడ మనకొకటి ఈ వాస్తవం ఒకటి తెలుసుకోవాలి మాస్టర్స్. అంటే ఇక్కడ శ్రీరామచంద్రుల వారికి ఒక అక్క అంటే శాంత అనే ఒక అక్క ఉన్నదని మనకి ఇక్కడ ఈ సీతాయనం ద్వారా తెలిసింది. అంటే ఒక తోబుట్టువు ఉంది అని మనకి ఇక్కడ సీతాయనంలోనే తెలిసింది మరి. మరి ఇక్కడ సీతారాముల జీవన యాసనంలో ఏంటంటే యథార్థ జీవిత పరమార్థం ఏంటి అంటే హనుమంతుడికి శ్రీరాముడు బోధించిన సూక్ష్మ ధర్మాలు. అంటే హనుమంతునికి ఎలాంటి బోధించిండంటే సూక్ష్మ ధర్మాలు బోధించిండు అంటుండంటే ఇక్కడ హృదయాన్ని కదిలించేవి అనేక సన్నివేశాలు అద్భుతమైనవి మరి తనకు బోధించడం జరిగిందట మాస్టర్స్. అంటే ఇక్కడ మళ్ళీ ఇక్కడ ఏమంటున్నాడంటే మరి ఈ గ్రంథం మనకెంతో అంటే కొత్త విషయాలను నేర్పుతుంది. మరి మనందరికీ మరింత ఆనందాన్ని మరి మరింత స్ఫూర్తిని ఇస్తుంది అని చెప్తున్నాడు మాస్టర్స్. అంటే ఇక్కడ మళ్ళీ ఏమంటుండంటే ఇక్కడ గ్రంథంలో కొన్ని ముఖ్య జ్ఞాన కణికలు అంటున్నాడు ఇక్కడ. అంటే ఇక్కడ మనం అవి ఇక్కడ అంటే వాళ్ళు చేసినది అంటే సీతారాములు చేసినవి మనకి ఇక్కడ కొన్ని చెప్తున్నారు. అంటే గ్రంథంలో కొన్ని ముఖ్య జ్ఞాన కణికలను ఇచ్చారు మాస్టర్స్. ఎట్లా అంటే ఎన్నడూ గర్వము మనం ప్రదర్శించకూడదు. అంటే గర్వము ఎంతటి వారినైనా పతనానికి దారి తీస్తుంది అని చెప్తున్నాడు మాస్టర్స్. అంటే ఇప్పుడు చెప్పుకోవాలంటే రాముడిని రావణాసురుని చెప్పుకోవద్దు. మరి రాముడు వినయంగా ఉన్నాడు కాబట్టి తను రాజాయిండు, ఇప్పటికి దేవుడైండు. మరి రావణాసురుడు అలా ఉన్నాడు కాబట్టి తను పతనమైంది ఇక్కడ తెలుసుకోవాల్సింది. మరి అదే మరి అధిక సంపద పేదరికం దారితీస్తుంది, ప్రకృతి వనరులను నిరోధిస్తుంది అంటున్నారు. మన సంపద గాని ప్రకృతిని హాని చేస్తే మాత్రము వాళ్ళు ఎలా అంటే చాలా పతనం అయిపోతారని ఇక్కడ చెప్తున్నారు మాస్టర్స్. వచ్చిన వారికి అంటే మన ఇంటికి వచ్చిన వారికి మనకు ఉన్నంతలో అంటే భోజనం పెట్టడం నేర్చుకోవాలి అంటుండం. మరి ఎవరన్నా గాని మనం ఇంటికి వచ్చినప్పుడు మనకున్నంతలో భోజనం పెట్టాలి అని ఇక్కడ చెప్తున్నారు మాస్టర్స్. అంటే ఇవన్నీ ఎలా అంటే మనము సీతమ్మ ద్వారా తెలుసుకోవాల్సిన విషయాలే. అంటే ఇక్కడ అవన్నీ ఇవి సీతమ్మ అప్పుడు చేసేదట. అంటే ఇప్పుడే మరి ఇక్కడ మళ్ళీ ఏమంటున్నాడంటే బాహ్య సౌందర్యంతో పాటు అంత సౌందర్యాన్ని పెంచుకోవాలి అంటుండు. అంటే ఇక్కడ సీతమ్మ ఎప్పుడు కూడా ఆమె ఏ స్థితిలో చూసినా గానీ ఎప్పుడు ధ్యాన స్థితిలో ఉంటది. అంటే ఆమె అంటే ఇప్పుడు ధ్యానం అంటే మనం అంతర్ముఖంగా వేసేది కదా, లోపటి నుంచి వచ్చేది కదా. అంటే మనం లోపల సౌందర్యాన్ని అంతర్ సౌందర్యాన్ని పెంచుకోవాలి అని చెప్తున్నారు ఇక్కడ. మరి అది ఎలా అంటే ధ్యానం వల్లనే ఇది సాధ్యం అంటుండు. మనకున్న అత్యంత మార్గం ఇదే ఒకటే అని చెప్తున్నాడు మాస్టర్స్. ఇక్కడ ప్రపంచంలో శాంతి మరి జీవనానికి అవసరమైన మరి ఏది అంటే మనం ఇక్కడ ధ్యానం చేసే మరి ప్రతిదాన్ని మనం నేర్చుకోవాలి అని చెప్తున్నారు మాస్టర్స్ ఇక్కడ. మరి ఇక్కడ ఏమంటున్నారంటే ఇది ఎంతో మందికి కొన్ని లక్షల మందికి మరి ఆధ్యాత్మిక విజ్ఞానాన్ని మరి అతి సులభంగా అందించుతుంది ఇది అని చెప్తున్నాడు. అంటే ఇక్కడ ఏంటి అంటే మళ్ళీ ఇది ఒక గొప్ప మహత్తరమైన కార్యక్రమాన్ని గొప్పతనాన్ని మరి గ్రంథం మనకు అందిస్తుంది ఇది ఒకటి అని చెప్తున్నాడు మాస్టర్. ఇక్కడ మళ్ళీ ఏమంటుండ్రు అంటే ఇక్కడ అంటే ఇక్కడ ఒక ఇక్కడ కొంచెం మరి దీనా మెరియన్ గురించి తెలుసుకుందాం మాస్టర్స్. ఇక్కడ మన భారతీయ అవగాహన గుర్తుకు వచ్చేలా వాల్మీకి అంటే శ్రీ రామాయణం మరి రాసించిందని మన అందరికి గుర్తే. ఇక్కడ మరి పరిపాలన భార్యాభర్తల అన్యోన్య దంపత్యాలకి ప్రతీక సీతారాములు అని తెలుసు. అంటే ఇక్కడ ఏమంటున్నారు మళ్ళీ అంటే అమెరికా దేశానికి చెందిన అంటే ఒక అమెరికా దేశానికి చెందిన జూయిష్ మహిళ ఈమె ఎవరంటే డీనా మెరియం ఒక అమెరికా దేశానికి చెందిన ఈ మహిళ అన్నట మాస్టర్స్. అంటే ధ్యాన స్థితిలో తన జన్మలన్నీ చూసుకొని తన ప్రతి జన్మలో సీతారాములే తనకు మార్గదర్శకులు. అంటే ఆ ధ్యాన స్థితిలో ఏ జన్మలో చూసుకున్నా గానీ సీతారాములే అంటే ఏ అవతారం చూసినా ఆమెకు సీతారాములే మార్గదర్శకులో ఉన్నారట మాస్టర్స్. అంటే మరి ఏ జన్మలో చూసినా గానీ వాళ్ళే ఈమెతో ఉంటున్నారని ఆమె చూసుకున్నారట. అంటే ఎన్ని జన్మలు చూసుకున్నా గానీ
వాళ్ళే మార్గదర్శకంగా ఉన్నారు. అందుకోసమే నేను ప్రతి జన్మలోని సీతారాములే నాకు అని ఇక్కడ మీనాక్షి అని చెప్తారు. అంటే ఇప్పుడు మీనాక్షి మరియు అనసూయగా తన జన్మల్లో ఎన్నో మరి జన్మలు ఈ సీతమ్మ తల్లితో శ్రీరామచంద్రునితో నేను జనక మహారాజునితో నా తండ్రి అంటే ఎవరు ఈమె పేరేంటి మీనాక్షి. ఈ మీనాక్షి తండ్రి పేరు ఏంటి అంటే దుష్యంతుడు. ఈ దుష్యంతుడితో తన తోటి చెలికత్తెలతో సోమతో కలిసి ఆడుకునేదట. అంటే మరి అనుభవాలు ఎక్కడ ఎన్నున్నాయంటే ఈ సీతమ్మ స్టోరీలోనే ఇక్కడ సీతాయనంలో ఉన్నాయని ఇక్కడ చెప్తున్నారు. అంటే మరి ఇక్కడ మనందరికీ తెలిసేది ఏంటంటే సీతమ్మ కష్టాలు పడ్డది శ్రీరాముడితోని, శ్రీరాముడి ధర్మపత్నిగా మరి ఎన్నో కష్టాలు పడ్డది, ఎంతో ఉన్నదని ఇంత మాత్రమే తెలుసు. కానీ ఆమె ఇది కర్తవ్యం అనుకున్నది అని చెప్తున్నాడు. సీతమ్మ ఎప్పుడు కూడా నేను కష్టాలు పడ్డాను అని అనుకోలేదు, అది నా కర్తవ్యంగా భావించింది అని అక్కడ చెప్తున్నారు మాస్టర్స్. అంటే ఒక తల్లిగా లవకుశులను తీర్చిదిద్దింది. మరి అంతే కాదు, ఇక్కడ డీనా మేడం ఏమంటుందంటే ఈ గ్రంథం ద్వారా సీతామాత పృథ్వీ తత్వం అంటే ఈ భూమాత తత్వం, పృథ్వీ తత్వం అంటే ఈ భూమాత తత్వం. మరి ఎలా అంటే ఈ గ్రంథం ద్వారా ఈ భూమాత తత్వం వసుంధర మాతతో అనుబంధం అంటుంది. అంటే ఈ ఈ సీతమ్మ ఆ వసుంధర మాతతో అనుబంధమై నది మా తల్లితో అనుబంధం అంటే ఒక నది తోని కూడా ఒక అనుబంధము అట. మాస్టర్స్ ఇక్కడ మరి ఏమంటున్నాడంటే ప్రకృతి మరి మనకు సమస్త జీవరాశుల పట్ల ప్రేమ, వాటి పరిరక్షణ పట్ల ఎన్నో మార్పులు మరి గోచరిస్తుంది. అంటే ఇక్కడ యోగి తత్వానికి పరిపాలన, మరి ఇక్కడ జ్ఞానానికి విశ్వ జనక ప్రేమతత్వాన్ని సీతామాత ప్రతీకగా ఈ గ్రంథంలో మనకు కనిపిస్తుంది. మరి ఇక్కడ సమభావం, స్నేహభావం, కరుణ, దయ, ప్రేమతత్వం ఆమెకు సహజ గుణాలు అని చెప్తున్నాడు మాస్టర్స్. అంటే ఆమెకు ఇవన్నీ ఒక సహజ గుణాలు, ఒక ఆభరణాలు అని చెప్తున్నాడు మాస్టర్స్. ఏంటిదంటే ఇక్కడ స్నేహభావం, సమభావం అంటే అందరినీ సమానంగా చూడడం, అందరితో స్నేహంగా ఉండడం, మరి కరుణ, దయ, ప్రేమ అంటే ఇవన్నీ ఆమెకు ఒక సహజ గుణాలు, ఆమెకు ఆభరణాలు అని చెప్తున్నారు మాస్టర్స్. అంటే ఇక్కడ మరి ఇవి ఎలా అంటే ఆమెకు ఎంతో స్పష్టంగా అర్థమైపోతున్నాయి. మరి పుట్టింట్లో నేర్చుకున్న జ్ఞానం మెట్టింట్లో, మరి ఇక్కడ పుట్టింట్లో నేర్చుకున్న జ్ఞానం, మెట్టింట్లో ప్రేమతత్వంతో ఆమె ఇమిడి ఉన్న ప్రవర్తనను చూసి అందరూ ఎంతో ఆశ్చర్యపోయినట్టు. అంటే ఆమె అక్కడ నేర్చుకున్న జ్ఞానాన్ని ఇక్కడ ప్రదర్శించే వరకల్లా వాళ్ళకు ఎంతో ఆనందం అనిపించిందట. మరి అటువంటి పరిస్థితులు అనుగుణంగా అందరినీ ప్రవర్తిస్తూ దివ్య శ్రీతత్వ నిరూపణ చేశారు అంటుండ. అంటే ఇలానే సీతమ్మ లాగానే అందరూ కూడా ప్రవర్తించి మరి అలాంటి స్త్రీతత్వాన్ని మరి ఇక్కడ చేసుకోవాలని చెప్తున్నారు. అంటే ఈ ప్రపంచానికి సేవకురాలుగా మరి చెప్పడం, ధ్యాన విశిష్టత చెప్పడంతో అంత సౌందర్యమే నిజమైన సౌందర్యం, మానసిక ఆధ్యాత్మిక బలమే నిజమైన బలం అని చెప్పడంలో మరి లవకుశులను పెంచే తల్లిగా ఆమె తల్లులుగా స్ఫూర్తిగా నిలవడంతో సీతామాతకు సీతామాతే సాటి అంటుంది. అంటే ఎలా అంటే లవకుశులను పెంచేటప్పుడు ఆ మాత అడవిలో ఉంటది కదా, మరి అందుకోసం ఇక్కడ ఏమంటుండంటే మరి ఇక్కడ ఆ లవకుశులను పెంచి తీర్చిదిద్దటంలో మరి ఇక్కడ సీతమ్మకే సీతమ్మ ఇక్కడ సాటి అంటున్నారు మాస్టర్స్. అంటే ఒక తల్లిగా మరి ఆమె ఎలా అంటే ఒక స్ఫూర్తిగా నిలిచింది అని చెప్తున్నారు. అంటే మరి నేను ఇక్కడ అడవిలో ఉన్నా అన్న ఒక భావన లేకుండా వాళ్ళకి ఎలాంటి జ్ఞానాన్ని అందియాలి, వాళ్ళు ఎలాంటి తీర్చిదిద్దాలని ఒక స్ఫూర్తిగా ఆమె నిలిచిందని ఇక్కడ మనకు చెప్తున్నారు మాస్టర్స్. అంటే ఇక్కడ సీతామాతకు మరి ఎలా అంటే ఈ పుస్తకంలో కొన్ని మార్పులు కూడా ఉన్నాయి అంటుండ. అంటే ఈ మార్పులు మచ్చులు ఎలా అంటే ఇలాంటి అద్భుతమైన ఈ ఏంటి దాన్ని ఏమంటారు, తునకలు, మనులు అంటుండ. అంటే ఇవొక ఏంటంటే ప్రౌత్ర చిత్త మనులు అంటుండ. అంటే ఇంకా ఎన్నో ఉన్నాయి ఇట్లాంటివి అంటుండ. అంటే ప్రతి ఒక్కరి దగ్గర ఉండవలసింది, చదవవలసింది, ఆచరించవలసింది మరి పుస్తకం సీతాయనం. ఈ అద్భుత ఆవిష్కరణలో, ఈ మహాయజ్ఞంలో మరి మేము ఒక సమిధలం అవుతున్నాం. మరి అందుకు
కృతజ్ఞత అభినందనలు. సర్వే జన సుఖినో భవంతు. ధ్యానం చేద్దాం, మరి స్వాధ్యాయం చేద్దాం, సజ్జన సంగత్యం చేద్దాం, ధ్యాన జగత్తులో ఉందాం. అంటే మాస్టర్స్ ఇప్పటిదాకా మాస్టర్స్ ఇక్కడికి ఆపుకుందామా మరి? సార్ ఇంకా చెప్పండి, ఇంకో 5-10 minutes అయినా పర్లేదు మీకు. కానీ కంక్లూషన్ ఈ రోజుకి అంటే పార్ట్స్ ఎట్లా చూసుకున్నారో దాన్ని బట్టి చెప్పండి. ఇప్పుడు మళ్ళీ ఏంటంటే ఇది మళ్ళీ వీక్లీ వన్స్ బాల్యం ఉంటది, మరి ఇది ఇక్కడికి ఆపి మరి మళ్ళీ మొదలు ఓకే, టైం కూడా అయింది కదా, ఆపేసేయండి, కంక్లూషన్ చేసి. ఇక్కడికి వెళ్ళి మళ్ళీ ఏంటంటే బిదరలో ఆమె బాల్యం అంటే ఆమె ఎట్లా మీనాక్షి ఎట్లా గడిపింది అనేది ఇక్కడ నుంచి ఉంటది, మొదలవుతుంది. నెక్స్ట్ ఎపిసోడ్ లో చెప్తాను. నమస్కారం మాస్టర్, నాకు ఇంతటి అవకాశం ఇచ్చిన మాస్టర్స్ కృతజ్ఞతలు. థ్యాంక్ యూ మాస్టర్.